పెద్దపల్లి పట్టణంలో పోలీసు అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పట్టణంలో పాన్ షాపులు, కూరగాయల దుకాణాలు, కిరాణా షాపులను పోలీసు అధికారులు తనిఖీలు చేశారు. గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు పెద్దపల్లి డీసీపీ సూచనల మేరకు పెద్దపల్లి సబ్ డివిజన్ పరిధిలోని పెద్దపల్లి పట్టణంలో అన్ని షాపులను ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నట్లుగా తెలిపారు. పెద్దపల్లి, సుల్తానాబాద్ సిఐలు, సబ్ డివిజన్ పరిధిలోని ఎస్ఐలు, వారి సిబ్బంది 5 టీములుగా విడిపోయి తనిఖీలు నిర్వహించినట్లుగా చెప్పారు. యువత పెడదారిన పడుతూ గంజాయి తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోవడం, ఆర్థికంగా నష్టపోవడం, తల్లిదండ్రులకు ఇబ్బంది కలగడంతో పాటు సామాజికంగా దేశం యువశక్తిని కోల్పోతుందన్నారు. అక్రమంగా గంజాయి, డ్రగ్స్ విక్రయించే వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ తనిఖీలలో పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్, సుల్తానాబాద్ సిఐ సుబ్బారెడ్డి, పెద్దపల్లి ఎస్ఐలు లక్ష్మణ్ కుమార్, మల్లేష్, కాల్వా శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ పాల్గొన్నారు. గారి ఆదేశాల మేరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పెద్దపల్లి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మా సబ్ డివిజన్లో అంటే పెద్దపల్లి డివిజన్లో ఉన్నటువంటి ఆఫీసర్లు మొత్తం పోలీస్ సిబ్బందితో కలిసి ఈరోజు అన్ని షాపులు, కిరాణా షాపులు కావచ్చు, పాన్ షాపులు కావచ్చు, అన్నిటి మీద కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఒక 5 టీములుగా విడిపోయి పెద్దపల్లి పట్టణంలో తనిఖీలు చేయడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ తనిఖీల ఉద్దేశం యూత్ పెడిచేవన పడుతూ ఈ గాంజా అనేది తాగుతున్నారని, దానిలో భాగంగా ఆరోగ్యాలు ఖరాబ్ చేయడం, ఆర్థికంగా నష్టపోవడం, తల్లిదండ్రులు కూడా ఇబ్బందులు పెట్టడం, సమాజానికి కూడా సరైనటువంటి యువత ఈ దేశాన్ని కోల్పోతుందనేటువంటి ఉద్దేశంతో మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈరోజు నేను, మా పెద్దపల్లి సిఐ గారు, మా సుల్తానాబాద్ సిఐ గారు, మా పెద్దపల్లి ఎస్ఐ గారు, అట్లాగే మా కాళేశ్వరం ఎస్ఐ గారు, మిగతా అందరు ఎస్ఐలు వారి వారి సిబ్బందితోనే ఈ పెద్దపల్లి పట్టణంలో 5 భాగాలు విడిపోయి తనిఖీలు చేస్తున్నాం. ఆకస్మిక తనిఖీలు. ఈ తనిఖీల్లో ఎవరైనా దొరికితే మాత్రం చట్టరీత్యా కఠినమైనటువంటి చర్యలు.